యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సిగ్గుపడాలి మీరు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో నిలబడి మాట్లాడవలసినటువంటి మాటలా ఇవి? నిజంగా నాయకులకి ఊడిగం చేయాలి అంటే బయట చేయండి. ఇప్పుడు అసెంబ్లీలోనే నిలబడి ఇంతలా ఊడిగం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు. కొనతల రామకృష్ణ గారు అనకాపల్లి ఎమ్మెల్యే. ఈయన నిన్న మాట్లాడినటువంటి మాటలు విని నిజంగా ఒళ్ళు మండిపోయింది నాకు. ఎందుకు మండిపోయిందో తెలుసా మీకు? ఈయన అసెంబ్లీలో నిలబడి ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడాలి, ప్రజల సమస్యల కోసం మాట్లాడాలి. ఏం మాట్లాడిండో తెలుసా మీకు? మీరు కూడా వినే ఉంటారు. ఒకసారి వినండి ముందుగా, దాని తర్వాత మనము మాట్లాడదాం. గొప్ప ఒక్క నిమిషంలో అయిపోతుంది అధ్యక్ష. మొన్ననే చూశాను నేను, నా లోకేష్ గారు ఆయన నాకు పోటీ మా ఇంట్లో సభ్యులే అని చెప్పారు. నారా దేవాంశ్ చూస్తే 10 సంవత్సరాల్లోనే చైల్డ్ ప్రాడిగీగా, చెస్ లో అయితే ఆయన ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా ఆయనకు ఒక బిరుదు కూడా వచ్చింది అధ్యక్ష. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2025లో నమోదు చేసుకుని లండన్ వెస్ట్ మినిస్టర్ హాల్లో వారికి అది ప్రదానం చేశారు అధ్యక్ష. అంత చిన్న వయసులో అది రావడం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు అధ్యక్ష. అదే కాకుండా ఆయన రెండో రికార్డ్ ఏంటంటే 70th టవర్ ఆఫ్ హనోయ్ అనేసి అక్కడ కూడా 1 నిమిషం 43 సెకండ్లో అది సాల్వ్ చేయగలిగారు అధ్యక్ష ఆ చిన్న వయసులో. అదే విధంగా ఇంకోటి 9 చెస్ బోర్డ్స్ ని 32 ఉన్నటువంటి పాన్స్ ని 5 నిమిషాల్లోనే సాల్వ్ చేసినటువంటి ఘనత తీసుకొచ్చినటువంటి వారైతే ఇక నారా భువనేశ్వర్ గురించి చెప్తే వారికి కూడా 2025లో అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025లో ఇండియన్ డైరీ అసోసియేషన్ వారు వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మీకు ఎన్టీ రామారావు గారు మనవరాలైనటువంటి నారా బ్రహ్మణి గారికి, లోకేష్ గారి సతీమణి గారికి అయితే గోల్డెన్ పీకాక్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అన్నది నేషనల్ వైడ్ వచ్చింది ఎఫ్ఎంసీజీ గ్రూప్ కి. అదే విధంగా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా యూకే కార్పొరేట్ ఎక్సలెన్స్ వారు ఇచ్చినటువంటి అవార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు మనకు ఉండడం నిజంగా ఈ రాష్ట్రానికి ఒక గౌరవప్రదంగా గావిస్తూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభను కోరుకుంటున్నా అధ్యక్ష. మనకు భారతరత్న ఇలాంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు మనకు ఉండడం అని చెప్పేసి ఇక్కడ చాలా ఆనందపడుతున్నాడు రామకృష్ణ గారు. కాకపోతే రామకృష్ణ గారు మాట్లాడినటువంటి ఎవరు కూడా నాయకుడు కానే కాదు. వాళ్ళకి అసలు రాజకీయాలతో సంబంధమే లేదు. అబ్బాయి దేవాంశ్, ఆ అబ్బాయి వయసు ఎంత? చిన్నపిల్లాడు. ఆ అబ్బాయిని రాజకీయాల్లోకి లాగాలని చెప్పేసి చూస్తున్నారా? ఎందుకని చెప్పేసి దేవాంశ్ పేరు తీసుకొచ్చారు. పిల్లల్ని రాజకీయాలకి దూరంగా పెట్టండి అయ్యా అని చెప్పేసి సంస్కారం ఉన్నోడు ఎవడైనా సరే అంటాడు. ఎందుకు లాగారు రామకృష్ణ గారు? సరే, ముందుగా రామకృష్ణ గారి గురించి మనం మాట్లాడదాం, దాని తర్వాత ఆ అంశాల్లోకి వెళ్దాం. రామకృష్ణ గారు జనసేన ఎమ్మెల్యే. నాకు అంతగా అర్థం కాని అసలు ఎక్కడి విషయం ఏంటంటే, జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామకృష్ణ గారు, కొనతల రామకృష్ణ గారు పొగిడితే ఎవరిని పొగడాలి? జనరల్గా పవన్ కళ్యాణ్ గారిని పొగడాలి, లేదంటే చిరంజీవి గారిని పొగడాలి, లేదంటే మన నాగబాబు గారిని పొగిడినా సరే పర్లా. కానీ ఆయన అంతా మానేసి పక్క పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నారా లోకేష్ గారి కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని పొగుడుతున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతున్నాడు ఈయన కూడా. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా పొద్దున్న లేస్తే భజన 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 భజన, ఈయన కూడా ఇప్పుడు భజన 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 మొదలుపెట్టాడు. రామకృష్ణ గారి గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఈయన మొదటిసారి ఎమ్మెల్యే కాదండి. ఈయనకి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. 2 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాడు. ఒకసారి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిండు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు ఎమ్మెల్యేగా, అంటే సుదీర్ఘ రాజకీయ జీవితం, దాదాపుగా 70 ఏళ్ల వయసు ఉంటుంది ఈయనకి. ఈయన లేచి ఇట్లాంటి మాటలు మాట్లాడితే నిజంగా మండదా? మీకు అవకాశం వచ్చింది, ఏం చేయాలి? ప్రజా సమస్యల మీద. అనకాపల్లి ఎమ్మెల్యే అయినా అనకాపల్లిలో ప్రజల సమస్యలు లేవా? అనకాపల్లిలో అన్ని సమస్యలు మొత్తం పూర్తి చేసేసారా? దయచేసి అనకాపల్లి ప్రజలు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఒక కమెంట్ చేయండి చూద్దాం. అంతా అయిపోయింది అనకాపల్లిలో? సమస్యలే లేవా? సిగ్గుపడాలి. సమస్యల గురించి మాట్లాడే అసెంబ్లీలో అంటే, అసెంబ్లీలో ఒక వ్యక్తికి, ఒక సభ్యుడికి ఇచ్చేటటువంటి సమయమే చాలా లిమిటెడ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ సమయంలో ఈయన చేసిన పని ఏంటంటే భజన భజన ఒకటి. రెండవది, అసలు సభకి సంబంధం లేని వ్యక్తుల గురించి, సభలో లేనటువంటి వ్యక్తుల గురించి సభలో మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైతే మాట్లాడారో వీళ్ళందరూ ఈ సభలో మెంబర్సా?
ఎవరైనా వ్యక్తి సభలో లేనప్పుడు, సభకి అసలు రాజకీయాలకు సంబంధం లేనప్పుడు, ఆ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి సభలో ఎందుకు మాట్లాడాలి? సభ రూల్స్ తెలివా? అక్కడ స్పీకర్ గారు ఏం చేస్తున్నారు? నిజంగా సిగ్గుచేటు. ఎవరైతే నాయకుడు రాజకీయాల్లో ఉన్నారో, సరే దివంగత నాయకుడైనా సరే, లేదా ప్రస్తుతం ఆ సభలో లేకపోయినా ఆ నాయకుడు పూర్వం రాష్ట్రానికి సర్వీస్ ఇచ్చారంటే ఆ వ్యక్తి గురించి మాట్లాడితే ఓకే. సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడండి, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడండి, అది ఓకే, దట్స్ ఫైన్. కానీ అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఒళ్ళు మండదా? ఒకటి. రెండవది, ఇక ఈయన మాట్లాడినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడదాం. దేవాంశ్ అని చెప్పేసి అబ్బాయి, నారా లోకేష్ గారి కొడుకు. ఆ అబ్బాయి వయసు ఎంత? చిన్నపిల్లాడు, చదువుకుంటున్నాడు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లాడు. ఆ పిల్లాడిని ఈరోజు రాజకీయాల్లోకి లాగడం అవసరమా? ఎందుకని చెప్పేసి దేవాంశ్ పేరు మీరు తీసుకున్నారు బయటికి. నెక్స్ట్, దేవాంశ్ అచీవ్మెంట్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఫలానా దగ్గర ఫలానా చెస్ అచీవ్మెంటు, ఫలానా దగ్గర ఫలానా అది అచీవ్మెంటు, ఇది నిజంగా నేను అడుగుతున్నా సార్ రామకృష్ణ గారు, మన రాష్ట్రంలో ప్రజలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది పిల్లలు ఇదే అచీవ్మెంట్లు చేయగలిగారు? ఎంతమంది పిల్లలు ఇవే అచీవ్మెంట్లు చేశారు? ఎవరైనా చేశారా? ఎవరు చేయలే. ఓన్లీ దేవాంశ్ గారే చేశారు. ఎందుకు చేసిండు? ఎందుకంటే డబ్బు ఉంది, చదువుకునేటటువంటి అవకాశం ఉంది, అలా నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చేసుకున్నాడు. మరి అదే అవకాశం మీరు మా రాష్ట్ర పిల్లలకి ఇవ్వగలరా? ఇచ్చిర్రా? నువ్వు దేవాంశని పొగుడుతున్నావు అని కాదన్నా, నువ్వు పేద పిల్లల ప్రజల్ని తిడుతున్నావు. ఆ విషయం అర్థం చేసుకో. ఒక అబ్బాయి స్కూల్లో రోజు మంచి మంచి వంటకాలు తీసుకొస్తున్నాడు అనుకుందాం. పక్క వేరే అబ్బాయిలు, వేరే పిల్లలు అదే క్లాస్ రూమ్లో వాళ్ళు ఆ వంటకాలు తీసుకురాలేకపోతే అది ఎవరి ఫెయిల్యూరు? తల్లిదండ్రుల ఫెయిల్యూర్. అంతే కదా. రాష్ట్రంలో ఒక అబ్బాయి అచీవ్మెంట్ల మీద అచీవ్మెంట్లు చేసుకుంటూ పోతున్నాడు. మరి ఇతర పిల్లలు ఎవరు కూడా అచీవ్మెంట్లు చేయలేకపోతున్నారంటే ఇతర పిల్లలకి బుర్ర లేదనా? ఉందిగా. దేవాంశ్ గారి కంటే ఎక్కువ బుర్ర ఉన్న పిల్లలు మన రాష్ట్రంలో ఉన్నారు కదా. మరి వాళ్ళకి అవకాశాలు ఇప్పించగలిగినావా నువ్వు? ఇప్పించలేరు. కానీ పొగడతారు. నిజంగా సిగ్గుపడవలసిన సమయం ఇది కాదా? ఒకటి, పిల్లాడిని రాజకీయాల్లోకి లాగారు, పిల్లాడి గురించి అసెంబ్లీలో మాట్లాడతారు. రెండోది, పేద ప్రజల్ని ఎకిరిస్తారా? చూసావా, దేవాంశ్ గారు అది చేసిండు, ఇది చేసిండంటే మరి మా పేద పిల్లోడు ఏం చేసిండు? ఏ ప్రభుత్వం పట్టించుకోదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో పంపించిండు ఏదో దేశాలకి మన రాష్ట్ర పిల్లల్ని, గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని. మీరేం చేశారు? మీ మనవాళ్ళని పంపించుకొని ఇట్లా చెప్పించుకుంటారా? సిగ్గుచెడు కదా ఇది. పిల్లల్ని రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి. ఒకటి, మహిళల్ని రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి. మహిళలకి రాజకీయాలకి సంబంధం ఏందంటే ఏమైనా సంబంధం ఉందా? అన్లెస్ ఏదైనా ఇన్సిడెంట్స్లో వాళ్ళుగా ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి తెలిస్తేనే తప్ప వేరే విషయాల్లో మహిళల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరైతే సభ్యులు కారో, ఎవరికైతే రాజకీయాలతో సంబంధం లేదో. నిజంగా ఈరోజు గౌరవ నారా భువనేశ్వరి గారి గురించి మాట్లాడారు రామకృష్ణ గారు. అచీవ్మెంట్స్ అని చెప్పేసి చెప్పారు. భువనేశ్వరి గారికి అసలు అసెంబ్లీకి సంబంధం ఏందన్నా? సరే, భువనేశ్వరి గారికి నీ కాన్స్టిట్యున్సీ అనకాపల్లికి సంబంధం ఏందన్నా? ఏమైనా చెప్తావా? ఒకసారి సమాధానం చెప్పు చూద్దాం. నెక్స్ట్ మనం చూసినాము బ్రాహ్మణి గారి గురించి. నో డౌట్ బ్రాహ్మణి గారు ఒక మంచి సక్సెస్ఫుల్ ఒక ఎంటర్ప్రెన్యూర్. నేను ఒప్పుకుంటా. ఆమె ఒక మంచి బిజినెస్ ఉమెన్, నేను ఒప్పుకుంటా. ఆమెలో ఆ స్కిల్స్ ఉన్నాయి. కానీ నాకు అర్థం కాని విషయం, అనకాపల్లికి బ్రాహ్మణి గారికి సంబంధం ఏందన్న? బ్రాహ్మణి గారికి ఈ అసెంబ్లీకి సంబంధం ఏందన్న? అసలు బ్రాహ్మణి గారికి నీ పార్టీకి సంబంధం ఏందన్న? నాకు అర్థం కాదు. ఏమైనా ఉందా? అయ్యా నాకు ఈ సమస్య ఉంది, మా అనకాపల్లికి ఇది కావాలి, అయ్యా మా అనకాపల్లిలో పిల్లలకి ఇది కావాలి, అయ్యా మా అనకాపల్లిలో పేదోళ్ళకి ఇది కావాలి, మా అనకాపల్లిలో మున్సిపాలిటీలో ఈ సమస్యలు ఉన్నాయి, మా అనకాపల్లిలో ఫలానా ఆఫీసర్లు ఇట్లా పనిచేస్తలేరు, లేదా మాకు ఈ రోడ్లు వేసుకోవాలి, లేదంటే మేము అనకాపల్లిని అభివృద్ధి చేసుకోవాలి, అనకాపల్లిలో దవాఖానాలు బాగాలేదు, అనకాపల్లిలో డాక్టర్లు లేరు, అనకాపల్లిలో శ్మశానం లేదు, అనకాపల్లిలో శ్మశానం మెయింటెనెన్స్ అవుట. ఎన్ని సమస్యలు లేవన్నా? దాని గురించి మాట్లాడరాదే? మాట్లాడవు. ఎందుకంటే మనకేం కావాలి? బ్రోకరిజం ఇదే చేయాలి. ఒక కొత్త వ్యక్తి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి ఇట్లా మాట్లాడినంటే సరే ఒప్పుకోవచ్చు.
నువ్వు ఇంత ఎక్స్పీరియన్స్ సభ్యుడు అయి ఉండి ఇట్లా మాట్లాడతావా అని ఏమన్నా ఉండాలి కదా మనకి. ఎక్స్పీరియన్స్ సభ్యులు ఎప్పుడైనా సరే వాళ్ళ స్టామినాని బట్టి వాళ్ళు ప్రభుత్వం ముందర నిలబడతారు. నేను ఫలానా పని చేసిన, ఫలానా సంవత్సరంలో ఫలానా పని చేసిన, వాళ్ళకు ఒక గౌరవం ఉంటుంది. వాళ్ళు ఇట్లా భజన చేయవలసిన అవసరం లా. ఎవడు చేస్తాడు భజన? ఎలాంటి పని చేయని వాడు. జనరల్గా చూస్తే పని చేస్తున్నవాడు ఎప్పుడు భజనలు చేయడు. వాడి పని ఏందో చూసుకుంటాడు. పని లేక పని చేతగానుడే ఈ భజనలు చేస్తాడు. అవసరం అన్న మనకి? ఒకసారి అనకాపల్లి ప్రజలు చెప్పండి, ఏ సమస్యలు లేవా మనకి? నిజంగా సిగ్గుచేటు. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా నేను మాట్లాడొద్దు అనుకున్నా, కానీ ఏం చేస్తాం, దరిద్రం నా నోరు ఆగదు. ఈయన జనసేన పార్టీ నుండి టీడీపీని పోడుతున్నాడు. మరి ఒకసారి ఒక సందర్భంలో నేనే చెప్పా, సరే అది వేరే ఎవరో ఎందుకని నేనే చెప్పా, జనసేనలో ఉన్నటువంటి ఆ 21 మందిలో 20 మంది మొత్తం టీడీపీ వాళ్ళే అని చెప్పేసి నేనే ఒకసారి చెప్పా. చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చిటికేస్తే మొత్తం జనసేన ఖాళీ అయిపోతే టీడీపీలోకి వచ్చేస్తారని చెప్పేసి. ఈయన కూడా ఆ బాపతే అనిపిస్తుంది నాకు. అంటే ఈయన చెప్తున్నటువంటి మాటల్ని బట్టే అర్థమవుతుంది ఈయన కూడా అదే బాపతి. పేరుకేమో జనసేనలో ఉన్నాడు కానీ మనసు మొత్తం గుండెకాయ టీడీపీ వైపు కొట్టుకుంటుంది అన్నట్లుగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన కూర్చున్న కుర్చీకి కింద ఉన్నటువంటి కోళ్ళు ఉంటాయిగా, ఆ 4 కోళ్ళు, అవి ఆయనది కాదేమో అనిపిస్తుంది నాకు. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఆ 4 కోళ్ళు ఎగిరిపోయి టీడీపీలో జరిగితే దెబ్బ కుర్చీ కూలిపోద్ది పవన్ కళ్యాణ్ది. ఇదేదైతే కళలు కంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఓసారి తమిళంలో ట్వీట్ పెట్టి, ఓసారి హిందీలో ట్వీట్ పెట్టి, ఓసారి కన్నడంలో ట్వీట్ పెట్టి, ఓసారి మలయాళంలో ట్వీట్ పెట్టి, నేనేదో నేషనల్ లీడర్ని అయిపోయినా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పదవి ఊసిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక ఏ లీడర్ ఉంటాడు? ఆయన ఏమైనా అవకాశం ఉందా? ఎవడన్నా చూస్తాడా తిరిగిట? ఢిల్లీలో ప్రధానమంత్రి గారు పక్కన పెట్టేద్దాం, గల్లీ లీడర్ కూడా చూడరు పవన్ కళ్యాణ్ వైపు ఒకవేళ ఓడిపోతే. ఎందుకంటే ఆయన చేసిన రచ్చ లాంటిది. ఆ రచ్చ మీద మాట్లాడు, నీ పార్టీకి సంబంధించిన విషయాల మీద మాట్లాడు, అవన్నీ మాట్లాడు అన్న రామకృష్ణ గారు. ఏం కావాలి అంటే దేవాంశ్ గారు ఈ అచీవ్మెంట్లు చేశాడు, దేవాంశ్ గారు ఆ అచీవ్మెంట్లు చేశారు, దేవాంశ్ గారు ఇలా చేశారు, దేవాంశ్ గారు అలా చేశారు. ఆయన చాలా మంచి తెలివైనటువంటి అబ్బాయి, నో డౌట్ ఉండొచ్చు, నేను కాదనను. మరి మా దగ్గర పేద పిల్లలు కూడా తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారే, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి దేవాంశ్ గారి కంటే ఎక్కువ మెడల్స్ సంపాదించేలా చేయరా? అదే చేస్తావా? చేసే దమ్ముందా? చేయడం వదిలిపెట్టు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2 ఏళ్ళు చేసి ఏదో 1200 కోట్లు ఇచ్చి ఇచ్చేసినాం అని చెప్పేసి ఇటు దొరుకుతుంటున్నారు. సిగ్గుండాలి ఇచ్చేసినాం అనేటి వాళ్ళకి. ఎంత ఉండే బకాయిలు? నువ్వు ఎంత ఇచ్చినావు? ఏమన్నా సంబంధం ఉందా? రెండోది, ఇంతకు ముందు కూడా ఇస్తున్నాం అని ఇచ్చిర్రా? ఇప్పుడు కూడా ఇంకా రాలా, వస్తాయా లేవా దేవుడికే ఎరుక. మరి అసెంబ్లీలో అయిపోయాక లేదు టైం పడుతుందని చెప్పేసి అన్న కూడా అంటారు. ఆ బకాయిలు మొత్తం తీసుకొచ్చి ఆ కాలేజీలకు కడితే అప్పుడు ఏదో నమ్మకం అనేది కుదురుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మా రామకృష్ణ గారు, కొనతల రామకృష్ణ గారు అనకాపల్లి ఎమ్మెల్యే గారు, ఈయన మాట్లాడిన మాటలు దయచేసి మీరేమనుకుంటారు ఈయన గురించి, అన్న గురించి? అనకాపల్లిలో సమస్యలే లేవా? ఒక కమెంట్ అనేది చేయండి. కమెంట్తో పాటు ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.